హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మోమోస్ అనమాట. చూడండి, ఒక ప్లేట్ మోమోస్. చాలా అంటే పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయని చూసి మేము ఈ హోటల్కి రావడం జరిగింది. ఈ హోటల్ అస్సాంలోనమాట మేము తింటున్నది. ఇక్కడ మనకైతే హైదరాబాద్లో అయితే కాదు, అస్సాంలో. చూడండి, 4 పీసెస్ వచ్చినాయి, 50 రూపీస్. మనకి ఇక్కడ మోమోస్ తినాలంటే చాలా రేటు, కానీ అస్సాంలో రేటు చాలా తక్కువ. చికెన్ పకోడీ కూడా రేటు తక్కువే. చూడండి, మేమైతే మోమోస్ తింటున్నాం అన్నమాట. పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అందులో ఉన్న చికెన్ కానీ, అల్లం ముక్కలు, చిన్నెల్లిపాయ ముక్కలు అన్నీ వేసి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కసారి అయితే తీసుకొని తిన్నాను అనమాట. నాకు టేస్ట్ అంత నచ్చలేదు, ఇంకా నేను వదిలేసాను తినడం. అస్సాం వెళ్ళినప్పుడు ఇదిగో మా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడు మోమోస్ అంటే పిచ్చి అనమాట, బాగా తింటాడు. మోమోస్ కావాలంటే వచ్చామన్నమాట వాడికి తినిపించడానికి. వచ్చి ఇంకా మేము కూడా ఇద్దరం చెరొక ప్లేట్ తీసుకున్నాము, తీసుకుని తింటున్నాము. తినేటప్పటికి అక్కడ టేస్ట్ వేరే ఉంది, బాగుంది, వేడివేడిగానే ఫ్రెష్గా. అందుకని మేమిద్దరం చెరొక ప్లేట్ తీసేసుకొని తింటున్నాం అన్నమాట. బాగుంది, కానీ ఒక్కొక్క ప్లేస్లో వేరే వేరే టేస్ట్ వస్తుంది కదా, అలానే ఈ మోమోస్ బాగున్నాయి, అందుకే నేను తీసుకొని తింటా. మా అల్లుడు అయితే ఏదో చూపిస్తున్నాడు అనమాట, అక్కడ లిస్ట్ ఏదో రాసింది చూపిస్తున్నాడు అనమాట. వాడు బిర్యానీ కావాలన్నాడు. మరి వాళ్ళు బిర్యానీ ఆర్డర్ ఇస్తేనే చేస్తారంట, లేకపోతే లేదు. ఇక్కడ బిర్యానీ చాలా తక్కువ అనమాట దొరకటం. మనం ఆర్డర్ ఇస్తే సాయంత్రానికి ఒక అరగంట ఆగిన తర్వాత గంట అరగంటకి వాళ్ళు వండి తీసుకుని వస్తారనమాట. సాయంత్రం మధ్యాహ్నమే ఇయ్యాలి ఆర్డర్. అంతేగాని మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉండట్టు ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ ఉండదు అక్కడ. కానీ బిర్యానీ చాలా తక్కువ అక్కడ తినడం కూడా, మసాలాలు. కానీ ఈ మోమోస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మా వాడు చికెన్ పకోడా చూపిస్తున్నాడు, అది కూడా ఒక ప్లేట్ తీసుకుందామని. తర్వాత బిర్యానీ చెప్పాడు, కానీ బిర్యానీ ఏం దొరకలేదు. అందుకే అన్నమాట ఇంకొక ప్లేట్ చికెన్ పకోడా తీసుకొని. బాగున్నాయి, చికెన్ కూడా బాగుంది, టేస్ట్ వేరే ఉంది. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది కొత్త ఛానల్ అనమాట. కొత్త ఛానల్ కానీ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవటం లేదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు కొత్త వీడియోలు చూపించడానికి ట్రై చేస్తాను. కొత్త వీడియోలు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే కనుక ఇదిగో సూప్ ఒకటి ఇచ్చారనమాట. ఆ సూపు చికెన్ సూప్ అనమాట. మనకైతే కొంచెం కూరగాయలు కానీ లేకుంటే స్వీట్ కార్న్ కానీ అలా వేసేసి ఇస్తారు. ఈ సూప్ అయితే నాకు నచ్చలేదనమాట. అదేం చేశారంటే స్కిన్లెస్ ఉంటుంది కదా చికెన్ది స్కిన్, ఆ స్కిన్ వేసి సూప్ చేశారనమాట. అందులో ఏమీ వేయలేదు, కానీ బాగుండలేదు. నేను ట్రై చేశాను, బాగుండలేదు. కానీ వేస్ట్ అవ్వటం ఎందుకులే అని చెప్పి కొంచెం తాగుతూ ఏదో టైంపాస్ చేశాను అనమాట.
మా వాడైతే నాకుతున్నాడు అనమాట. ఏం నాకుతున్నాడు? టమాటా సాస్ నాకుతున్నాడు. వీడియో చూసి నవ్వుతున్నాడు. వాడి కోసమే మేము వచ్చామన్నమాట. చూడండి, చికెన్ ప్లేట్ అనమాట. ఇది కూడా 50 రూపీసేను. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి ముక్కలు, బాగుంటుంది. కానీ ముక్కలు అయితే పెద్దగా వచ్చింది, కానీ నాకైతే 50 రూపీస్ అంటే మంచి రేట్కే ఇస్తున్నారు. అందరు తినచ్చు. ఫుడ్ మటుకి బాగుంది, అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి ఎక్కువ మసాలాలు ఇచ్చేస్తారు కదా, ఇక్కడ మసాలాలు చాలా తక్కువ ఉంటుంది అనమాట. కారం తినటం చాలా తక్కువ ఇక్కడ. కానీ ఒక ప్లేట్ తీసుకున్నాము. ఈయనేదో నాకు ఒక పీస్ వేస్తున్నాడు టేస్ట్ చేయమని. నేను సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ చికెన్ తినను, కానీ టేస్ట్ చేయమని నాకు ఒక పీస్ వేశారు. చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందా అని. కానీ చాలా తక్కువ ప్రైస్ అనమాట. 50 రూపీస్. మేము మోమోస్ అంటే ఏముంది చెప్పండి, మనకంటే ఇక్కడ 150, 180, 200 అట్లా ఉంటుంది వన్ ప్లేట్. 50 రూపీస్ అంటే చాలా తక్కువకి వచ్చినట్టు కదా. చికెన్ పకోడా ప్లేట్ 50 రూపాయలే. చాలా తక్కువకి వచ్చినట్టు 50 రూపీస్ అంటే. మేము ముగ్గురు, మా అల్లుడితో, మా ఆడబిడ్డ కొడుకు అనమాట వీడు. వాడు మేము వెళ్తే మా వెనకనే వస్తూ ఉంటాడు అనమాట. వాడి కోసమనే మేము సిటీకి వచ్చి ఇవి తింటున్నాం అనమాట. సిటీ అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది, జకలాబండ అని. అక్కడికి వచ్చి తింటున్నాం. ఫ్రెష్గా చేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. చికెన్ కూడా కరకరలాడతాను, వేడివేడిగా బాగుంది. ఒక్కటే ఏంటంటే ఉల్లిపాయలు వేశారు. చికెన్ పకోడీలో ఉల్లిపాయలు వేశారు, కానీ నిమ్మకాయ వేయలేదు. నిమ్మకాయలు వేరే ఉంటాయి ఇక్కడ, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. మనలాగా గుండ్రోటు నిమ్మకాయలు అయితే ఉండవు, కానీ ఇక్కడ పెద్ద నిమ్మకాయలు ఉంటాయి. గజ నిమ్మకాయలు అంటారు కదా, అవి ఉంటాయి. అవి అయితే వాసన కూడా బాగుంటుంది, కానీ ఏందో వేయలేదు. నేను కూడా ఏమీ అడగలేదు, అంటే టేస్ట్ చూద్దామని ఖాళీ తింటున్నాను అన్నమాట, అంతే. కానీ బాగుంది. మసాలా లేకుండా ఖాళీ ఫ్రై చేసి ఇచ్చేసారు. సాల్ట్ వేసి పెప్పర్ వేశారు, బాగుంది. వెరైటీగా అంటే తినచ్చు. నేను అక్కడికి వెళ్తే ఫుడ్ కోసం ఆలోచిస్తాను, ఏం తినాలా ఏం తినకూడదా అని చెప్పి. ఎందుకంటే నాకైతే ఫుడ్ మొత్తం అవన్నీ నచ్చవు అనమాట. ఎందుకంటే వీళ్ళు కారాలు, ఉప్పులు, మసాలాలు చాలా తక్కువ తింటారు. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి చప్పగా ఉంటుంది, అంత తినాలని ఉండదు. అందుకోసమనే నేను అక్కడికి వెళ్తే బాగా ఫుడ్ గురించి ఆలోచించుకుని తింటాను అనమాట. హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకోవాలి ఏంటిది అని ఆలోచిస్తాను అనమాట. ఇంకిప్పుడు వీడుండాడు కదా మా అల్లుడు, మా మేనల్లుడు అనమాట. వాడు చెప్పాడు బాగుంటుందని, అందుకని ఈ హోటల్కి వచ్చి ట్రై చేస్తున్నాం అనమాట. కానీ బాగుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ అస్సాంలో ఇప్పుడైతే ఎండలు అసలు ఎట్లా ఉన్నాయంటే మనకి మే నెలలో ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట. జూన్, జూలైలో అక్కడ ఫుల్ ఎండలు ఉంటాయన్నమాట. ఫుల్ అంటే ఫుల్, అసలు విపరీతమైన ఎండలు. ఇంక ఈ 2 నెలలు దాటితే కనుక ఇంకా ఎనీ టైం వర్షాలు పడటం, చలి. ఇంకా డిసెంబర్లోనైతే ఫుల్ చలి అనమాట.
5ంటికే పొద్దుగుపోతుంది అక్కడ డిసెంబర్లో. అలా ఉంటుంది అనమాట. అస్సాం చాలామంది వెళ్తున్నారు టూరిస్ట్ కోసం. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ ఫుడ్ అవన్నీ టేస్ట్ చేయండి, ఎలా ఉంటాయా ఏంటి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది వెళ్తున్నారు కదా ఇప్పుడు. అంతకు ముందు అయితే వెళ్ళలేదా అంత తెలియదు, కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని. కానీ అందులో అస్సాం కూడా ఒకటి చాలా గ్రీనరీ అనమాట. వెళ్ళి చూసేవాళ్ళు చూడవచ్చు. సూప్ అయితే నాకు నచ్చలేదు. సూపు ఇంకా నేను అది వదిలేయకూడదు, వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఏదో కొంచెం తాగాను, కానీ అది అంత బాగుండలేదు. సూప్ అయితే బాగుండలేదు, చండాలంగా ఉంది. ఎందుకంటే ఆయిల్గా ఉంది. వాళ్ళ స్కిన్ వేసి చేశారనమాట, చికెన్ స్కిన్. అందుకని అంత బాగుండలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. చూసారా, వీడైతే ప్లేట్ నాకుతున్నాడు.